నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశానుసారం ప్రజా సమస్యలను నివృత్తి చేయడానికి గ్రామీణ ప్రాంతాలలోనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యతను మండల అధికారులపై పెట్టి ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని సత్య న్యూస్ ద్వారా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశానుసారం ప్రజా సమస్యలను నివృత్తి చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యతను మండల అధికారులపై పెట్టి ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు కలెక్టర్ ఆదేశాలను తుంగలో దొక్కి నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని సత్య న్యూస్ ద్వారా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దామెర గ్రామ పంచాయతీలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికలో ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు లేవని చేతులు దులుపుకుంటున్నారు. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి ప్రజావాణి నిర్వహించడానికి వస్తున్న వారికి దామెర రైతు వేదిక పిచ్చి మొక్కలు, కంప చెట్లు, తాగిపడేసిన ఖాళీ బీరు సీసాలు, వయారి బామలతో స్వాగతం పలుకుతున్నట్టు స్పష్టంగా కళ్ళకు కనబడుతుంది. రైతు వేదికలో దుమ్ము ధూళి, చెత్త చెదారంతో నిండి అపరిశుభ్రంగా ఉంది. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన వారు అనారోగ్యాల బారిన పడే పరిస్థితి నెలకొందని దామెర గ్రామంలో మురుగు కాలువలన్నీ చెత్త చెదారంతో నిండి అపరిశుభ్రంగా దుర్గంధం వెదజల్లుతున్నాయని, మురుగు కాలువల్లో దోమలు చేరడం వలన దోమ కట్టుకు గురై సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం గ్రామ పంచాయతీలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా వివిధ శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసే కార్యాలయానికి వచ్చి ఫోటోలు దిగి నిర్ణీత సమయానికంటే ముందే గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీ ఇందుకు నిదర్శనంగా కనబడుతుంది. ప్రజా సమస్యలపై దరఖాస్తులు చేయడానికి వచ్చిన ప్రజలు కార్యాలయాలకు తాళాలు వేయడం చూసి వారంలో ఒక్క పూట కూడా విధులు నిర్వహించలేని పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి ఇక నుంచి అయినా ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరపకుండా ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడం వైపు అడుగులు వేయాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. శోభ
ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి దామెర గ్రామ పంచాయతీలో ఉన్నాము. నల్లగొండ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసము ప్రయత్నించాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమము మొక్కుబడిగా సాగుతూ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే దామెర గ్రామ పంచాయతీలో ఊరుకు దూరంగా ఉన్నటువంటి రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యల కోసం మొరపెట్టుకోవడానికి వచ్చినటువంటి వారికి ఈ రైతు వేదికనే ఒక సమస్యగా కనబడుతూ ఉన్నది. ఈ ఆవరణం అంతా పిచ్చి మొక్కలు మొలిసి వయ్యారి బామలతో నిండిపోయి ఉన్నది. ఇక్కడ బీరు బాటిళ్ళు, అదేవిధంగా ఈ గ్లాసులు కనబడుతూ ఉన్నవి. రైతు వేదిక మొత్తం లోపల చూసినట్టయితే ఇక్కడ సమస్యల కోసం వచ్చేవారికి, అదేవిధంగా సమస్యలను స్వీకరించడానికి వచ్చినటువంటి వారికి రోగాలతో స్వాగతం పలికేలా ఉన్నది. మొత్తము ఆవరణ మొత్తము చెత్తా చెదారంతో నిండిపోయి కనీసం దాన్ని ఊడ్చడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా కూడా కనబడడం లేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడము, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను కూడా ధిక్కరించడము, వారికి కనీస గౌరవం కూడా లేకుండా చేయడము ఎంతవరకు సమంజసమో ఒకసారి అధికారులు దీనిపైన దృష్టి సారించి అసలు ఎందుకు ఈ విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అంటే ప్రజావాణి కార్యక్రమము ఫెయిల్యూర్ కార్యక్రమాన్ని చూపించాలనేదే ఈ అధికారుల ఉద్దేశం అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి నాంపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ దామెర గ్రామ పంచాయతీని ఒకసారి అధికార దృష్టికి తీసుకెళ్ళి